నమస్తే, యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈరోజు డయాబెటీస్ గురించి క్లియర్గా చెప్తాను. డయాబెటీస్ ఏ విధంగా వస్తుంది, దాన్ని ప్రివెంట్ చేసుకోవడం ఎలాగా, వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవడం ఎలాగా అనేది యోగా ద్వారా, మన ఆయుర్వేదం ద్వారా మరియు ఆహార నియమాల ద్వారా, లైఫ్ స్టైల్ దినచర్య ద్వారా ఏ విధంగా డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవాలనేది నేను క్లియర్గా చెప్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని వ్యాధులకి యోగా, ఆయుర్వేద, ఆహార నియమం మరియు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ద్వారా ఏ విధంగా అన్ని జబ్బుల్ని కూడా రాకుండా ఎట్లా కాపాడుకోవాలి, ఒకవేళ వచ్చిన వాటి యొక్క ప్రభావం మనపైన పడకుండా ఉండడానికి కావలసినటువంటి అన్ని చిట్కాలు, అన్ని రకాలైనటువంటి సాధనలు నేను చెప్తాను. ఈరోజు మనం కనుక చూసుకున్నట్టయితే ప్రపంచంలో అత్యధికంగా జనుల్ని ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉన్నటువంటి డిసీజ్ ఏదైనా ఉంది అంటే అది డయాబెటీస్. ముఖ్యంగా భారతదేశం డయాబెటీస్ హబ్ లాగా మారిపోయింది. అంటే దానివలన అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం, కిడ్నీలు చెడిపోవడము, నెఫ్రోపతి అని, తర్వాత రెటినోపతి అని, ఇట్లా కళ్ళు దెబ్బతినడము, కిడ్నీలు దెబ్బతినడము, హార్ట్ హై బీపీ రావడము, అనేక సైడ్ ఎఫెక్ట్స్ జీవించి ఉండంగానే కుంగదీసేటటువంటి ఒక మహమ్మారిలా మనం డయాబెటీస్ని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీన్ని రాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. దానికి మెయిన్ మన లైఫ్ స్టైల్ని కనుక మార్చుకుంటే మనం డయాబెటీస్ రాకుండా కాపాడుకోవచ్చు. అవి ఏంటి అంటే, ఫస్ట్ ఆహారం. మనము తీసుకునేటటువంటి ఆహారమే మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి చాలా దోహదపడుతుంది. సో మన ఆహారం అనేది అధికంగా కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. ఇక్కడ శరీరానికి అవసరమైనటువంటి పోషక పదార్థాలు 5 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి విటమిన్, ప్రోటీను, కార్బోహైడ్రేటు, తర్వాత మినరల్స్, ఫ్యాట్స్. ఈ 5 రకాలైనటువంటి పోషక పదార్థాలు మనకు శరీరానికి అవసరమవుతాయి. వాటిలో ఏ పోషక విలువని ఎంత మోతాదులో తీసుకోవాలన్నటువంటి జ్ఞానం కనుక మనకు ఉంటే మనము ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. వీటిల్లో డయాబెటీస్ని రాకుండా కాపాడుకోవడానికి మెయిన్ ఏంటంటే ఫైబర్ బాగా తినాలి, కార్బోహైడ్రేట్స్ మోడరేట్గా తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ బాగా తీసుకోవాలి, విటమిన్స్ బాగుండాలి, ఫ్యాట్ తీసుకోవాలి. సో ఈ విధమైన లైఫ్ స్టైల్ని తీసుకొని తర్వాత ఆహారం అయిన తర్వాత ఎక్సర్సైజులు మినిమం రోజు 1 గంట పాటు ఎక్సర్సైజ్ అయితే చేయాలి. ఆ ఎక్సర్సైజుల్లో అత్యంత అద్భుతమైనటువంటి ఎక్సర్సైజులు ప్రపంచంలో ఏదైనా ఉన్నాయంటే అవి యోగాసనాల్లో సూర్య నమస్కారాలు, తర్వాత శరీరానికి కావలసినటువంటి అన్ని ఆసనాలు, అంటే బాడీలో ఉన్నటువంటి 9 మేజర్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేసేటటువంటి ఒక గొప్ప విధానాన్ని మన ఋషులు రీసెర్చ్ చేసి కనుక్కున్నటువంటివే యోగాసనాలు. సో యోగాసనాలు అనేటివి ఎక్సర్సైజు, ఆహార నియమాలు ఎక్సర్సైజు. తర్వాత ప్రాణశక్తి, శరీరానికి ప్రాణశక్తితోటి శరీరంలో ఫంక్షనింగ్ అవుతూ ఉంటుంది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, కూర్మ, కృకుర, నాగ, దేవదత్త, ధనుంజయ. ఈ 10 రకాలైనటువంటి ప్రాణవాయువులు మనం తీసుకునేటటువంటి శ్వాస ద్వారా శరీరంలోకి వెళ్ళి ఫిజియలాజికల్ ఫంక్షనింగ్ అంతా చేస్తూ ఉంటుంది. సో ప్రాణశక్తిని బాగా తీసుకోవాలి శరీరంలోకి. అంటే శ్వాసని మంచిగా డీప్ బ్రీత్ తీసుకుంటూ ఉండాలి. జనరల్గా ప్రత్యేకించి చేయాలంటే ప్రాణాయామం ఉంది. దాని గురించి తర్వాత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరెవరు ఏ ప్రాణాయామాలు చేయొచ్చు అనేది. 4వ విషయము ధ్యానం. మనస్సుని స్ట్రెస్ ఫ్రీగా పెట్టుకోవాలి. దానికోసం ధ్యానం అనేది చాలా ఉపయోగపడుతుంది. ధారణ, ధ్యానం. ఆ తర్వాత మంచిగా నిద్ర ఉండాలి. సో ఈ 5 గనక బాగా చక్కగా మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనం డయాబెటీస్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. అనేక రకాలైనటువంటి వ్యాధుల గురించి కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. తర్వాత మనము శరీరంలో వెలువడేటటువంటి పదార్థాలని క్లియర్ పెట్టుకోవాలి. ముఖ్యంగా మన పొట్టని, ఎలిమెంటరీ కెనాల్ని క్లీన్గా చేసుకోవాలి. దానికి హఠయోగంలో చాలా చెప్పుండాడు. ఆహార నియమాల్లో వచ్చేసి ఫైబర్ అధికంగా తీసుకునేటటువంటి ఆహారం మన డైజెస్టివ్ సిస్టమ్ని
క్లియర్గా ఉంచుతుంది. ఇంకా త్రిఫలా చూర్ణం అని ఉంది, దాని గురించి ఎలా వాడాలి అన్నీ నేను చెప్తాను. ప్రతిరోజు కూడా త్రిఫలా చూర్ణాన్ని తీసుకుంటే పొట్ట క్లియర్ అవుతుంది. పొట్ట కనుక పరిశుభ్రంగా ఉంటే, పెద్ద ప్రేగులు క్లియర్గా ఉంటే, గట్ క్లియర్గా ఉంటే మనం అన్ని రకాల హెల్దీగా ఉంటాము. ముఖ్యంగా డయాబెటీస్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కానీ షార్ట్లో కానీ నేను త్రిఫలా చూర్ణం ఏ విధంగా వాడాలనేది నేను చెప్తాను. ఎందుకంటే అందులో మన పొట్టను క్లీన్ చేసే పదార్థాలతో పాటు 18 రకాల సూక్ష్మ పోషక పదార్థాలు అందులో ఉంటాయి. 18 టైప్స్ ఆఫ్ మైక్రోన్యూట్రిషన్స్ ఉంటాయి. సో వాటి ద్వారా శరీరానికి ఫిజియలాజికల్ ఫంక్షనింగ్ కరెక్ట్గా జరగడానికి ఉపయోగపడుతుంది అన్నమాట త్రిఫల. ఆ దినచర్యలో చెప్పినప్పుడు నేను కరెక్ట్గా అన్నీ కూడా వివరంగా చెప్తాను. ముఖ్యంగా ఈ 5 రకాల పోషక పదార్థాలని ప్రాపర్గా కనుక తీసుకుంటే శరీరం ఏ జబ్బును రానియకుండా మనలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ అనేది కాపాడుతూ వస్తూ ఉంటుంది. ఫైబర్ అధికంగా తీసుకోవాలి, అంటే ఎక్కువ క్వాంటిటీలో ఫైబర్ తీసుకోవాలి. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ని మంచిగా ఉంచుతుంది, ప్యాంక్రియాస్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, లివర్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ యొక్క ఫైబర్ అన్నమాట. ఇది ఎందులో ఉంటుందంటే ఎక్కువగా ఆకుకూరల్లో ఉంటుంది, తర్వాత కాయగూరల్లో ఉంటుంది, పండ్లల్లో ఉంటుంది. అదేవిధంగా ముడి పదార్థాలు, ముడి పప్పు దినుసులు అన్నింటిలో కూడా ఫైబర్ అంతో ఎంతో ఉంటుంది. సో ఫైబర్ని బాగా తీసుకోవాలి. తర్వాత విటమిన్స్ కూడా కాయగూరల్లో, ఆకుకూరల్లో, పండ్లల్లో ఈ మూటిల్లో కూడా విటమిన్స్ ఉంటాయి. అందులో పప్పులో కూడా, పప్పు దినుసుల్లో కూడా అన్ని ద్విదళాలు ఏవైతే ఉన్నాయో 2 దళములతో కూడినటువంటివి, అవి శనగపప్పు కావచ్చు, కందిపప్పు కావచ్చు, పెసరపప్పు కావచ్చు, అలసందులు కావచ్చు, మినుములు కావచ్చు, ఇలా అన్ని రకాలైనటువంటి పప్పు దినుసుల్లో ఈ యొక్క విటమిన్స్, ఫైబర్ కూడా లిటిల్ క్వాంటిటీలో ఉంటుంది. తర్వాత ఫైబరు, విటమిన్స్, ప్రోటీన్ అయిన తర్వాత మినరల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాట్. మినరల్స్ అనేటివి అన్నిటిలోనూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆహార పదార్థాల్లో అన్నిటిలో కూడా మినరల్స్ ఉంటాయి. తర్వాత ఫ్యాట్ కోసం మనం యానిమల్ ఫ్యాట్ని యూజ్ చేయడం అంత మంచిది కాదు. యానిమల్ ఫ్యాట్ అంటే మాంసము నుంచి వచ్చేటటువంటి కొవ్వు పదార్థాలు మంచిది కాదు. నెయ్యి మంచిది. ఆ నెయ్యి కూడా దేశవాళీ ఆవు నెయ్యి. దేశవాళీ ఆవుల్లోకి మనకు గిర్ర ఆవులు వస్తాయి, ఒంగోలు జాతి మన ఆవులు వస్తాయి, తర్వాత పొంగనూరు గిడ్డ అని చెప్పేసి అంటారు. అదైతే అద్భుతమైనటువంటి నెయ్యి. ఏదైనా సరే దేశవాళీ ఆవు నెయ్యి మనము ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే మనకు శరీరానికి కావలసినటువంటి ఫ్యాట్ మనకు అందుతుంది, మినరల్స్ మనకు అందుతాయి. దారలేని తిండి దయ్యపు తిండిరా విశ్వదాభిరామ అంటాడు వేమన. అంటే దార అంటే నెయ్యి ఖచ్చితంగా ప్రతి ఆహారంలో కూడా, ప్రతి పూట కూడా మొదటి ముద్ద నెయ్యితోటి తినాలి. అది ఒక లూబ్రికెంట్గా పనిచేస్తుంది. తర్వాత మనకు శరీరానికి కావలసినటువంటి ఫ్యాట్ అందిస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ని ప్యూరిఫై చేస్తుంది. కాబట్టి నెయ్యిని ఫ్యాట్గా మనం వాడుకోవచ్చు. మిగతా ఫ్యాట్ కంటే కూడా నెయ్యి ఉత్తమమైనటువంటి ఫ్యాట్. ఈరోజు డయాబెటీస్ వాళ్ళు తినకూడనటువంటి పదార్థాలు ఏంటో డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ వీడియోలో ఏమేమి తినచ్చో చెప్పుకున్నాం. ఈరోజు ఏమేమి తినకూడదనే విషయాల గురించి చెప్పుకున్నాం. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లు 5 పదార్థాలకు దూరంగా ఉండాలండి. ఒకటి వైట్ రైస్, అంటే డబుల్ పాలిష్డ్, ట్రిపుల్ పాలిష్డ్, ఎక్కువ పాలిష్ చేసినటువంటి వైట్ రైస్, 5 వైట్స్ అంటారు వీట. రెండవది మైదాను కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మూడవది ఉప్పు, దారగా పడుతుంది ఉప్పు, తెల్లగా ఉంటుంది ఉప్పు, అలాంటి ఉప్పును అవాయిడ్ చేయాలి. దానికి బదులుగా సైంధవ లవణాన్ని వాడాలి. నాలుగవది ప్యాకెట్ పాలు. ఐదవది షుగర్, చక్కెర కంప్లీట్గా ఆపేసేయాలి. తర్వాత గడ్డకూరలు, ముఖ్యంగా భూమి లోపల పండేటటువంటి అన్ని రకాల గడ్డకూరల్లో కూడా గ్లూకోజ్ అధికంగా ఉంటుంది. సో ముఖ్యంగా బంగాళదుంపలు తగ్గించాలి, అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఇంకొక మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, షుగర్ పేషెంట్లు తినకూడనటువంటి పదార్థం ఏదైనా ఉంది అంటే అది గోధుమ పిండి. రాగి రొట్టెలు కానీ, జొన్న రొట్టెలు కానీ, సజ్జ రొట్టెలు కానీ, మిల్లెట్స్తో చేసుకున్నటువంటి రొట్టెలు కానీ, మిల్లెట్స్తో చేసుకున్నటువంటి జావ కానీ తాగొచ్చు. ఈ రోజుకి
ఈ ఆహార నియమాల గురించి చాలు. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా మరింత వివరంగా నేను చెప్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుటికి చాలు. సర్వే జనా సుఖినో భవంతు.